बच्चे आज हम कारक के बारे में जानेंगे। कारक किसे कहते हैं, उसकी परिभाषा क्या है, उसे किसके साथ प्रयोग किया जाता है, इसके नियम क्या है आदि के बारे में, इसके प्रकार कितने हैं आदि के बारे में हम जानेंगे। कारक परिभाषा: वाक्य में क्रिया तथा संज्ञा सर्वनाम के बीच पाए जाने वाले संबंधों को कारक कहते हैं। నిర్వచనం: వాక్యంలో క్రియకి మరియు నామవాచకము సర్వనామాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేదాన్నే మనము కారక్ లేదా విభక్తి అని అంటున్నాము. ఉదాహరణకి రామ్ ఫల్ ఖాయా, రాముడు పండు తినెను. కారక్కి 8 భేద్ హై, కారక్ 8 రకాలు. అవి ఏంటంటే कर्ता कारक ने, कर्म कारक को, करण कारक से, संप्रदान कारक को के लिए, अपादान कारक से, संबंध कारक काके की, अधिकरण कारक में, पर, संबोधन कारक है, अरे. कर्ता कारक ने, क्रिया को करने वाले को कर्ता कहते हैं. क्रियని చేసేటువంటి వాళ్ళని कर्ता అంటారు. इस कारक से क्रिया को करने वाले का बोध होता है. ఈ కారక్ వల్ల క్రియని చేసేటువంటి వాళ్ళ గురించి మనకి తెలుస్తుంది. ఉదాహరణ: రామ్ నే ఖానా ఖాయా, రామ్ ఆహారం తీసుకొను. ఖాయా అనేటువంటి సకర్మ క్రియ కాబట్టి కర్త పక్కన నే యూజ్ చేసాము. कर्ता के प्रयोग करने के लिए कुछ विशेष नियम होते हैं. कर्ताकारकని ఉపయోగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటి నియమము: सामान्य आसन पूर्ण संदिग्ध भूतकालों में जब क्रिया सकर्मक होती है तब कर्ता के साथ ने का प्रयोग किया जाता है. सामान्य भूतकालము, ఆసన్న భూతకాల్, పూర్ణ భూతకాల్, సందిగ్ధ భూతకాల్లో క్రియ సకర్మకమైనప్పుడు కర్తతోటి నే విభక్తిని ప్రయోగిస్తాము. ఉదాహరణ: రామ్ నే దేఖా, రామ్ నే దేఖా హై, రామ్ నే దేఖా తా, రామ్ నే దేఖా హోగా. ఇక్కడ దేఖనా అనేటువంటిది సకర్మక క్రియ కాబట్టి కర్త పక్కన నే యూజ్ చేసాము. భూతకాల్ రామ్ నే దేఖా, सामान्य भूतकाल राम ने देखा है, आसन भूतकाल राम ने देखा था, पूर्ण भूतकाल राम ने देखा होगा, संदिग्ध भूतकाल. नियम 2: जब कर्ता के साथ ने प्रत्यय का प्रयोग हुआ, क्रिया कर्म के लिंग वचनों के अनुसार होती है. कर्ता तोटी ने प्रत्ययाన్ని నే విభక్తిని ప్రయోగించినప్పుడు క్రియ కర్మ యొక్క లింగ వచనాలని అనుసరించి ఉంటుంది. उदाहरण: राम ने रोटी खाई, सीता ने 4 फल खाए, लता ने खाना खाया. వీటిలో రామ్ నే రోటీ ఖాయి, ఖానా అనేటువంటి క్రియ సకర్మకం కాబట్టి నే యూజ్ చేసాము కాబట్టి క్రియ రోటీ అనేటువంటి స్త్రీలింగ ఏకవచన పదానికి బట్టి క్రియ కూడా స్త్రీలింగ ఏకవచనంలోనే ఉంది. అదేవిధంగా 4 ఫల్ అనేటువంటి పుల్లింగ బహువచనం కాబట్టి ఖాయే పుల్లింగ బహువచనంలో ఉంది. यदि वाक्य में कर्म के साथ को प्रत्यय जुड़ा हुआ हो या कर्म ना हो तो क्रिया पुल्लिंग ఏకవచనం में रहती है. ఒకవేళ వాక్యంలోని కర్మ పక్కన మనం కో విభక్తిని ప్రయోగించినప్పుడు లేదా కర్మ లేనప్పుడు క్రియ పుల్లింగ ఏకవచనంలోనే ఉంటుంది. ఉదాహరణకి లడ్కీ నే రోటీ నౌకర్ కో రోటీ దియా. ఇక్కడ నౌకర్ పక్కన కో విభక్తిని మనం యూజ్ చేసాం కాబట్టి రోటీ అనేటువంటిది స్త్రీలింగ ఏకవచనం అయినప్పటికీ దియా అనేటువంటిది పుల్లింగ ఏకవచనంలో మనం ప్రయోగించాం క్రియని. ఉస్నే దేఖా మైనే ఖాయా, ఈ రెండిట్లోని మనకి కర్మ కనిపించట్లేదు కాబట్టి మనము దీన్ని పుల్లింగ ఏకవచనంలోనే క్రియల్ని ప్రయోగించాము. बोल भूल ला सक चुक लग आदि क्रियाओं को अकर्मक मानकर उनके कर्ता के साथ ने जोड़ा नहीं जाता. बोल भूल ला सक चुक लग మొదలు ఈ క్రియలు సకర్మకమైనప్పటికీ అకర్మకంగా పరిగణించి అకర్మక క్రియలుగా పరిగణించి వాటి కర్తతోటి నే విభక్తిని ప్రయోగించము. ఉదాహరణకి वह बोला नौकर काम भूल गया, वह कलम लाया, मैं पाठ पढ़ सका, वह काम कर चुका, बच्चा रोने लगा. వీటన్నిట్లోని కూడా మనం బోల్ భూల్ లా సక్ చుక్ లగ్కి నే ప్రయోగించలేదు. మిగతా కారకుల గురించి మనం నెక్స్ట్ వీడియోలోని తెలుసుకుందాము. ధన్యవాద్.
कर्मकारक शब्द के जिस रूप पर क्रिया का फल पड़ता है उसे कर्मकारक कहते हैं. కర్త చేసినటువంటి పని యొక్క ప్రభావము లేదా ఫలితము దేని మీద అయితే పడుతుందో దాన్ని కర్మకారక అంటారు. ఇస్కి విభక్తి కో హై, దీని యొక్క విభక్తి కో. మరి వాక్యంలోని కర్మను గుర్తించాలంటే ఎలాగా అంటే वाक्य में कर्म को पहचानने के लिए क्या किसको तथा कहाँ प्रश्नवाचक चिन्हों का प्रयोग करना चाहिए. जो उत्तर में आएगा वही कर्म होगा. వాక్యంలోని కర్మను గుర్తించడానికి క్యా కిస్కో కహా అనేటువంటి ప్రశ్నవాచక పదాలను ఉపయోగించాలి. ఏది ఆన్సర్ అయితే అదే కర్మకారక అవుతుంది. కుసుమ్ని నృత్య దిఖాయా, కుసుమ్నే క్యా దిఖాయా నృత్య, నృత్య అనేటువంటిది ఆన్సర్ కాబట్టి అక్కడ అది కర్మ అయింది. రేఖ ఘర్ చలి గయి, రేఖ కహా చలి గయి ఘర్ కాబట్టి ఘర్ ఆన్సర్ కాబట్టి ఘర్ అనేటువంటిది కర్మ అయింది. नियम 1 कर्मकारक का प्रयोग प्रायः प्राणीवाचक संज्ञाओं के साथ होता है. कर्मकारकని సాధారణంగా ప్రాణివాచక నామవాచకాలతోటి ఉపయోగించడం జరుగుతుంది. उदाहरण वैद्य ने रोगी को देखा, वैद्य ने किसको देखा రోగి కో దేఖా. రోగి అనేటువంటిది ప్రాణివాచక నామవాచకం కాబట్టి ఇక్కడ కర్మకారక విభక్తి కోని ప్రయోగించాము. అదేవిధంగా రామ్ రోహిత్ కో బులాయా, రామ్ కిస్కో బులాయా రోహిత్ కో బులాయా. రోహిత్ అనేటువంటిది ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఇది కర్మ అయింది. అందుకనే ఇక్కడ మనం కర్మకారక విభక్తి కోని ప్రయోగించాము. नियम 2 बहुवचन में शब्दों के अंत में वो प्रत्यय भी लग जाता है. బహువచన పదాల పక్కన కర్మకారక విభక్తి కోని ప్రయోగించినప్పుడు ఆ బహువచన పదానికి చివరన ఓ అనేటువంటి ప్రత్యయం జోడించడం జరుగుతుంది. ఉదాహరణ బచ్చోं को बुलाओ, बच्चों को बुलाओ. ఇక్కడ బచ్చే అనేటువంటిది బహువచన రూపం అయితే పక్కన కర్మకారక విభక్తి కో చేరడం వల్ల అక్కడ బచ్చే కాస్త ఓ యాడ్ అయ్యి బచ్చో అయింది. అదేవిధంగా అపర్ణ లడ్కియోంకో డాంట్తీ హే, ఇక్కడ లడ్కియా అనేటువంటిది బహువచన రూపం అయితే పక్కన కర్మకారక విభక్తి ఉండడం వల్ల లడ్కియా కాస్త లడ్కియోంగా మారింది. करण कारक से, करण अंटेने साधनमु, संज्ञा या सर्वनाम के जिस रूप की सहायता से क्रिया संपन्न होती है उसे करण कारक कहते हैं. నామవాచకము లేదా సర్వనామము దేనిని సాధనంగా చేసుకుని పని పూర్తి చేస్తారో దాన్నే కరణకారక అంటారు. ఇస్కి విభక్తి సే హై, దీని యొక్క విభక్తి సే. ఉదాహరణ మై కలం సే లిఖతీ హూ, ఇక్కడ లిఖనా అనేటువంటి క్రియ కలం అనేటువంటి సాధనంతో జరిగింది కాబట్టి ఇక్కడ మనం కరణకారక విభక్తి సేని ప్రయోగించాము. అదేవిధంగా హమ్ బస్ సే జాతే హై, మేము బస్సులో వెళ్తాము. ఇక్కడ ఆనా అనేటువంటి క్రియ బస్సును సాధనంగా చేసుకుని జరిగింది కాబట్టి ఇక్కడ కూడా కరణకారక విభక్తి సేని ప్రయోగించాము. संप्रदान कारक को जिसे कुछ दिया जाए या जिसके लिए कोई कार्य किया जाए ऐसा बोध कराने वाले संज्ञा या सर्वनाम के रूपों को संप्रदान कहते हैं. సంప్రదాన్ అంటేనే ఇవ్వడము. ఎవరికోసమైనా ఏదైనా చెయ్యడం కానీ ఎవరికైనా ఏదైనా ఇవ్వడం కానీ జరిగేటువంటి భావం వచ్చినప్పుడు అప్పుడు మనం సంప్రదాన కారక్ని ఉపయోగిస్తాము. ఇస్కి విభక్తి కో హై, దీని యొక్క విభక్తి కో. అమీర్ గరీబోంకో దాన్ దేతే హై, ఇక్కడ దాన్ దేనా అనేటువంటిది ఇవ్వడము అనేటువంటి భావనలోని ఉపకారం చేయడం అనేటువంటి భావనలోని వచ్చింది కాబట్టి ఇక్కడ సంప్రదాన కారక్ని ప్రయోగించాము. అదేవిధంగా శిష్యు గురువుకో ఫూల్ దేతా హై, పులిస్ చోర్కో దండ దేతీ హై, ఇక్కడ కూడా ఇవ్వడము లేదా ఉపకారం చేయడము అనేటువంటి భావం వచ్చింది కాబట్టి సంప్రదాన కారక్ని ఉపయోగించాము. కర్మకారక్ और సంప్రదాన కారక్ మే అంతర్, రెండింటికి కర్మకారక్ సంప్రదాన కారక్కి తేడా ఏంటి? సంప్రదాన कारक में देने या उपकार करने का भाव मुख्य होता है. సంప్రదాన కారక్లో ఇవ్వడము లేదా ఉపకారం చేయడం అనేటువంటి భావం ముఖ్యంగా ఉంటుంది. देने या उपकार करने की क्रिया में को సంప్రదాన कारक का बोध कराएगा अन्यत्र कर्म कारक का. ఏదైనా ఇవ్వడం కానీ లేదా ఉపకారం చేయడం కానీ అనేటువంటి భావం వచ్చినప్పుడు సంప్రదాన కారక్, మిగతా చోట్ల కర్మకారక్. ఉదాహరణ చూసుకుంటే బాలక్ని బిఖారీకో రోటీ ది, పిల్లవాడు బిచ్చగాడికి రొట్టెని ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను అనేటువంటి భావం వచ్చింది కాబట్టి ఇక్కడ కో సంప్రదాన కారక విభక్తి. కానీ బాలక్ని బికారీకో బులాయా, పిల్లవాడు బిచ్చగాడిని పిలిచాను, ఇక్కడ ఉపకారం చేయడము లేదా ఇవ్వడము అనేటువంటి భావం లేదు కాబట్టి అది కర్మకారక విభక్తి కో అయింది.
अपादान कारक से संज्ञा अथवा सर्वनाम के जिस रूप से अलग होने का भाव प्रकट हो उसे अपादान कारक कहते हैं. నామవాచకం లేదా సర్వనామం యొక్క ఏ రూపం వల్ల అయితే వేరుపట్ట విడిపోవుట అనేటువంటి భావం ప్రకటించబడుతుందో దాన్ని అపాదాన కారక్ అంటారు. ఇస్కి విభక్తి సే హై, దీని యొక్క విభక్తి సే. అంతేకాదు దీన్ని పోలిక చెప్పడానికి కూడా ఉపయోగిస్తారు. గంగా హిమాలయసే నికల్తీ హై, గంగా నది హిమాలయాల్ని వదిలివేసి హిమాలయాల నుండి ప్రవహిస్తుంది, అంటే హిమాలయాలను వదిలేసి ముందుకు ప్రవహిస్తోంది కాబట్టి ఇది అపాదాన కారక్ సే. నిర్మల సాంసే డర్ గయి, నిర్మల పాము వలన భయపడినదు. వృక్షసే పత్తే గిర్తే హై, చెట్టు నుండి వదిలేసి ఆకులు కింద రాలుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా అపాదాన కారక్ సేని ప్రయోగించడం జరిగింది. करण कारक और अपादान कारक में अंतर. करण कारक और अपादान कारक दोनों में ही से परसर का प्रयोग होता है. करण कारक ఇంకా అపాదాన కారక్ రెండిట్లోని కూడా से అనేటువంటి విభక్తినే ఉపయోగిస్తాము. కానీ जहाँ साधन के अर्थ में से का प्रयोग हो वहाँ करण कारक, अन्यत्र అపాదాన कारक होता है. ఎక్కడైతే సాధనం అనేటువంటి అర్థంలో సేని ప్రయోగిస్తామో అది కరణ కారక్ అవుతుంది, మిగతా చోట్ల అపాదాన కారక్. ఇక్కడ చూసుకుంటే హమ్ గాడి సే ఆయే హై, గాడి అనేటువంటిది గాడి అనేది దాని సాధనంగా ఆనా అనేటువంటి క్రియ జరిగింది కాబట్టి ఇక్కడ ఇది కరణ కారకం. హమ్ స్టేషన్ సే ఆయే హై, స్టేషన్ నుంచి వచ్చాము, స్టేషన్ వదిలేసి వచ్చాము కాబట్టి ఇక్కడ సే అపాదాన కారక్ అయింది. పేడ్ సే పత్తా గిర్తా హై కూడా అటువంటి అపాదాన కారక్ యొక్క ఉదాహరణ. అధికరణ కారక్ మే పర్, అధికరణ అంటేనే సాధనం స్థానము. संज्ञा के जिस रूप से क्रिया का आधार का बोध होता है अधिकरण कारक कहलाता है. నామవాచకం యొక్క ఏ రూపం వల్ల అయితే క్రియ జరగడానికి ఆధారం అవుతుందో దాన్ని అధికరణ కారక్ అంటారు. इस कारक में మే పర్ పర్సర్ కా ప్రయోగ హోతా హై, ఈ కారక్లో మే ఇంకా పర్ అనేటువంటి విభక్తుల్ని ప్రయోగించడం జరుగుతుంది. సందూక్ మే కపడే రక్కే హై, సందూకుల్లో అంటే పెట్టెల్లో బట్టలు పెట్టారు, బట్టలు పెట్టడానికి ఆధారము సందూక్ అయింది కాబట్టి ఇక్కడ మే అనేటువంటిది అధికరణ కారక్ అయింది. ఛత్ పర్ ముర్గి హై, రూఫ్ మీద కోడి ఉన్నది అంటే అక్కడ ఛత్ అనేటువంటిది స్థానం అయ్యింది ముర్గి ఉండడానికి కాబట్టి అక్కడ పర్ అనేటువంటిది అధికరణ కారక విభక్తిని ప్రయోగించాము. దుకాన్ మే చీనీ నహీ హై, కొట్లోని షాప్లోని షుగర్ లేదు. చీనీ అనేటువంటిది ఉండడానికి ఆధారమైనటువంటి దుకాన్ కాబట్టి ఇక్కడ మే అనేటువంటి అధికరణ కారక విభక్తిని ప్రయోగించాము. అదేవిధంగా జయ 3 साल में విదేశ సే ఆయేగి, జయ 3 సంవత్సరాలలో విదేశాల నుండి వస్తుంది. ఇక్కడ 3 సంవత్సరాలలో అని టైం చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ అధికరణ కారక విభక్తి మేని ప్రయోగించడం జరిగింది.
कारक का, के, की शब्द के जिस रूप से किसी व्यक्ति या पदार्थ का दूसरे व्यक्ति या पदार्थ से संबंध प्रकट हो उसे संबंध कारक कहलाते हैं। అయితే పదం యొక్క ఏ రూపం వల్ల అయితే ఒక వ్యక్తి కానీ లేదా పదార్థం కానీ మరియు వేరొక వ్యక్తి లేదా పదార్థం కానీ మధ్యలో సంబంధాన్ని ప్రకటిస్తుందో దానిని సంబంధకారక్ అంటారు. ఇస్కి విభక్తి కా, కే, కి. దీని యొక్క విభక్తులు కా, కే, కి. उदाहरण, सौरभ का भाई सचेत आ रहा है. సౌరభ్ కా భాయి సచేత్. ఇక్కడ సౌరభ్కి సచేత్కి మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని తెలుపుతోంది కాబట్టి ఇక్కడ కా అనేటువంటి సంబంధకారక విభక్తిని ప్రయోగించాము. అయితే దీన్ని పుల్లింగ ఏకవచనానికి మాత్రమే ఉపయోగిస్తాము. అదేవిధంగా పవిత్రాకే ఖిలోనే బహుత్ సుందర్ హై. పవిత్ర యొక్క బొమ్మలు. ఇక్కడ పవిత్రాకి మరియు కిలోనాకి మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తోంది కాబట్టి ఇది సంబంధకారక విభక్తి కేని ప్రయోగించాము ఇక్కడ. అయితే కేని పుల్లింగ బహువచనానికి మాత్రమే ప్రయోగిస్తాము. సారికాకి పుస్తక్ మేరే పాస్ హై. ఇక్కడ సారికాకి పుస్తక్కి మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని తెలుపుతోంది కాబట్టి కీ అనేటువంటి సంబంధకారక విభక్తిని ఇక్కడ ఉపయోగించాము. అయితే కీ అనేటువంటి దాన్ని స్త్రీలింగ ఏకవచనం ఇంకా స్త్రీలింగ బహువచనానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇక్కడ పుస్తక్ అనేటువంటిది స్త్రీలింగ ఏకవచనంలో ఉంది కాబట్టి మనం కీ అనేటువంటి సంబంధకారక విభక్తిని ప్రయోగించాము.